మనకు ఎప్పుడైతే ఇబ్బంది జరుగుతుందో, ఎప్పుడైతే ప్రజలకు సంబంధించినటువంటి పనులు మోడీ సర్కార్ చేయకుండా వెనక్కి వెళ్తుందో ఖచ్చితంగా వాళ్ళని విమర్శిస్తాం. అది ఇప్పుడు కాదు, ముందు నుండి మేము చెప్పినాము. మేము లోక్సభలో అయినా సరే, బయట అయినా సరే మా స్టాండ్ న్యూట్రల్ ఉంటుంది. ప్రజలకు ఆమోదయోగ్యమయ్యేటటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే మద్దతు చేస్తాము, ఆమోదయోగ్యంగానటువంటి అంశాలు తీసుకొస్తే వ్యతిరేకిస్తామని చెప్పాము. అదేవిధంగా డే 1 నుండి కూడా మోడీ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు నష్టం జరిగేటటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అది పోలవరం అయితే ఏంటి, నిన్నటి 1200 కోట్లను ఆపుకోవడం అయితే ఏంటి, హైకోర్టు బైఫర్కేషన్ చేయకపోవడం అయితే ఏంటి, ఇట్లా లెక్క పెట్టుకుంటా పోతే చాలా అంశాలు ఉన్నాయి. సో పుష్కరాలకు లేటెస్ట్గా మనకు 30 కోట్లు ఇచ్చి అక్కడ 100 కోట్లు ఇవ్వడం, ఇటువంటి చాలా అన్యాయమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్పాం. ప్రజలకు ఆమోదమయ్యేటటువంటి స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు తెస్తే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా స్వచ్ఛ తెలంగాణను మనం చాలా యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 21వ తారీఖు నుండి జరిగేటటువంటి పార్లమెంట్ సెషన్లో ప్రధానమైనటువంటి అంశం హైకోర్టు బైఫర్కేషన్ చేయాలన్నటువంటి అంశం. ఆ అంశానికి సంబంధించి పార్లమెంటు స్తంభింపజేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇదివరకే పలుమార్లు ఆ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. దానివల్ల చాలా ముందుకు సాగింది ఆ ప్రక్రియ. ఇవాళ లా మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం కూడా రాశారు. కానీ చంద్రబాబు నాయుడు గారి వైపు నుండి ఏం రెస్పాన్స్ రాలేదు. కాబట్టి ఆ రెస్పాన్స్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత నిన్న గవర్నర్ గారి మీద కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఉత్తరం రాసి వాళ్ళ హైకోర్టు ఎక్కడ పెట్టుకుంటారో చెప్తే త్వరగా హైకోర్టు బైఫర్కేషన్ అవుతుంది. ఎందుకంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో మాకు న్యాయం జరగలేదు, ఉమ్మడి హైకోర్టులో మాకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి విశ్వాసం మాకు లేదు. కాబట్టి హైకోర్టు త్వరితగతిన బైఫర్కేట్ చేయాలన్నది మా డిమాండ్. హైదరాబాద్ చుట్టుముట్టు 200 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉండడానికి లేదన్నటువంటి నిర్ణయాన్ని అప్పుడు తీసుకున్నారు. ఇవాళ మళ్ళీ అదే నిర్ణయానికి కట్టుబడుతూ అక్కడ కూడా వాళ్ళ మంత్రి గారు ఉన్నారు కాబట్టి అశోక్ గజపతి రాజు గారు బేగంపేట ఎయిర్పోర్ట్ని కంప్లీట్గా తీసి డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. కానీ అది కుదరదు అని మా ప్రభుత్వం తరఫున ఉత్తరం కూడా రాయడం జరిగింది. రేపటి నాడు ఒకవేళ కాదు కూడదని కేంద్ర ప్రభుత్వం దాన్ని డిఫెన్స్ వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. व्यक्तियों की परख बहुत ही अच्छी रहती होगी, वो बराबर नाप लेते होंगे कि व्यक्ति ठीक है कि नहीं है, और उसका उदाहरण है उन्होंने जो दामाद चुने हैं। ये उनकी, वरना अरुण जी की विचारधारा को और उनकी कोई मेल नहीं था। उसके बावजूद भी कुर्सी दे न दे, बेटी तो दी।